భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. సమ్మర్ వచ్చిందంటే చాలండి, అందరూ చల్లగా తినడానికి ఇష్టపడతారు. అందులోనూ ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ అంటే ప్రతి ఒక్కరూ పెద్దల నుంచి పిల్లల దాకా ఇష్టంగా తింటారు. బయట నుంచి తెచ్చుకుందామంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అందులోనూ హెల్త్కి మంచిది కాదు. అందుకే మనం ఇంట్లోనే కోకోనట్తో, కొబ్బరితో కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూసేద్దాం. ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. అందులో ఇట్లా కొంచెం నీళ్ళు పోసేసి పారపోసేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1 లీటర్ వరకు పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి. సిమ్లోనే పెట్టుకుందాము. ఇది హైలో అసలు ఎక్కడ పెట్టకూడదండి, ఇది మొత్తం స్లో ప్రాసెసే. సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. మధ్య మధ్యలో గంటె పెట్టుకొని కలుపుకుంటా కాగపెట్టుకోవాలి. బాగా మరగాలండి, పాలు అనేవి బాగా మరగాలి. దీంట్లోంచి మనం ఒక 4 టేబుల్ స్పూన్ల పాలు తీసుకొని పక్కన పెట్టుకుందాము. దాంట్లో మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటాము, అందుకే ఆ పాలు అలా పక్కన పెట్టుకున్న తర్వాత పాలు అనేవి బాగా మరగనివ్వాలి. సిమ్లోనే మరగనివ్వాలి. దాదాపు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి నాకు 20 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలలోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాము. నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నానండి కస్టర్డ్ పౌడరు. ఇది అందరికీ ఈజీగా బయట దొరుకుతాయి సూపర్ మార్కెట్లో. ఒకవేళ దొరకని వాళ్ళకైతే ఆన్లైన్లో కూడా ఉంటాయండి. ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. పక్కన పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలల్లో మొత్తం కలిపేసుకోవాలి. ఉండలు అనేవి లేకుండా చిన్నగా కలుపుకోవాలండి. ఇదంతా ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక మన పాలని బాగా మరగనివ్వాలి. చూసారా, పాలు అనేవి ఇట్లా పొంగుతూ ఉంటాయి. అప్పుడు మనం పొంగేటప్పుడు ఈ గెంటె పెట్టుకొని ఆ మీగడంతా మళ్ళీ ఆ చుట్టుపక్కలంతా పేరకపోతుంది కదా మీగడంతా, అది మొత్తం తీసుకొని మొత్తం పాలలో కలిపేసుకోవాలి. మళ్ళీ అలా కలుపుకుంటా బాగా మరగబెట్టుకోవాలి. మనం 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా, 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేదాకా, అంటే సగం అయ్యేదాకా మనం బాగా మరగబెట్టుకోవాలి వీటిని. చూసారా, ఇలాగా 1/2 లీటర్ పాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు ఉన్నాయి కదా, అవి మొత్తం కలిపేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు పోసిన తర్వాత మనం గెంటె పెట్టి వెంటనే కలిపేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి ఒక 5 నిమిషాల వరకు. కలపడమే ఎప్పుడైతే మనం ఆపేస్తామో అప్పుడు కింద పాలు అనేవి మొత్తం అడుగంటిపోతాయి. ఇట్లా ఒక 5 నిమిషాల తర్వాత చూసారు పాలు చిక్కగా అయిపోయినాయి. ఇలా చిక్కబడాలి. ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇంకొంచెం చిక్కబడిపోతాయి. ఈ స్టేజ్లో మనం దింపేసుకుందాము. మనం ఇందులోకి అరచిప్ప కొబ్బరి చిప్ప వేసుకుంటున్నామండి, పచ్చి కొబ్బరి. దాని వెనుకున్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరిని. ఇప్పుడు ఈ కొబ్బరిని గ్రైండ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో వేసి. దీంట్లో ఒక 6 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుంటున్నాను నేను. కొంచెం తీపి తినే వాళ్ళైతే ఇంకో 2 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఈ మధ్యలో పాలు పోసుకుంటూ స్మూత్గా మిక్స్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. మనం పాలు పక్కన పెట్టుకున్నాం కదా, చూసారా ఎట్లా చిక్కగా అయిపోయినాయో. ఇందులోకి మనం ఇప్పుడు కొబ్బరి మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసేయాలి. కొబ్బరి పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలండి. ఈ కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత 1 గంట తర్వాత పాలు అనేవి చూసారా ఎంత చిక్కగా అయిపోతాయి. ఇలాగా కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం కుల్ఫీ మౌల్డ్స్లో పోసుకోవాలి. కుల్ఫీ మౌల్డ్స్ అంటారు, ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అంటారు, 2 ఒకటేనండి. వాటిలో గంట తీసుకొని కొంచెంగా పోసుకోవాలి. నిండుగా అసలు పోయొద్దండి, కొంచెం ఖాళీ ఉంచండి. ఇలా పోసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఇట్లాంటి కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే మనం రోజు డైలీ టీ తాగే గ్లాసులు ఉంటాయి కదండి, టీ గ్లాసులు, వాటిలో పోసేసుకొని వాటి మీద చిన్న ప్లేట్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఓవర్ నైట్. అవి కూడా సేమ్ ఇదే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇట్లాగా మూతలన్నీ పెట్టేసుకుందామండి. మూతలన్నీ పెట్టుకున్న తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడతాము. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి నేను బయటికి తీసాను. ఇలా తీసిన తర్వాత ఇట్లా కొంచెం నీళ్లు తీసుకొని అందులో ఒక 5 నిమిషాలు ఈ మౌల్డ్స్ ఉంచాలండి. ఇలా ఉంచడం వల్ల ఎక్కువ టెంపరేచర్ ఉంటే మొత్తం తగ్గిపోతుంది, కూలింగ్ అనేది కొంచెం తగ్గిద్ది. ఇలా బయటికి తీస్తే తర్వాత ఇలాగ పర్ఫెక్ట్ షేప్లో బాగా వస్తాయండి. కలరు, టెక్చరు అంతా బాగుంటుంది. ఈ స్టేజ్లో మీరు కావాలంటే జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం టీ గ్లాసుల్లో అని చెప్పా కదా, ఇట్లా టీ గ్లాసులో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. అది కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని ఒక స్పూన్ తీసుకొని తీసుకోవచ్చండి, తినేయచ్చు. ఇట్లా కూల్గా సర్వ్ చేసుకోవడమే. మన కోకోనట్ కుల్ఫీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో కనుక ఇంకా వివరంగా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో తెలుగులో రాస్తానండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుందరు.